వృషభ రాశి వారికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం చేత అనవసరమైన ఖర్చులు పంచి ఉన్నాయి తెలుసా? వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, వృషిరా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయనప్పుడు నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి పెట్టడం అవసరం. లేకపోతే స్థిరాస్తులు, చరాస్తులు, తల్లిదండ్రులు సంపాదించే కీర్తి ప్రతిష్టలు కూడా మీరు మంట కలిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో దేవగురు బృహస్పతితో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, సంయోగ సంచార స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు. లేకపోతే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో శతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ కేతు సంచార స్థితి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. విశేషంగా సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగం చేత ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పాల్గొనడం వలన అద్భుతమైన విజయం మీరు దగ్గర కాబోతున్నారు. అదే కాకుండా ఏకాదశి స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ఇది చాలా మంచి కాలము. ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు సకాలంలో ధనం అందడం జరుగుతుంది. కాకపోతే వీరికి కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తీసుకోవద్దు. కనుక ఈ బుధవారం అమావాస్య సందర్భంగా మీరు నారికేల కాళ్ళ భైరవ స్వామి వారి దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం వృషభ రాశి వారి సొంతం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.